హాయ్ ఫ్రెండ్స్. ఆమ్, ఈ- ఇంతకుముందు నేను అనమాట లైబ్రరీ అప్లికేషన్ అని చెప్పాను కదా, నేను ఒకటి తయారు చేశాను కదా. దాంట్లో ఏం చేస్తాను, ఓకే ఎస్క్యూఎల్ డేటాబేస్ వాడేసి చేసాను. బట్ రియల్ వరల్డ్ అలా ఉండదు. మనం MySQL PostgreSQL అలాగే ఏమైనా వాడతాము అని చెప్పాను కదా. బట్ దాని కంటైనర్ మారుస్తున్న కొలితే ఆ డేటా అంతా ఎగిరిపోతూ ఉంటుంది. బట్ అది అది సస్టైనబుల్ కాదు కదా. మనం రియల్ వరల్డ్ అప్లికేషన్ రన్ చేయాలంటే ఆ డేటా మనకు మెయింటైన్ అవ్వాలి. దానికోసమనే దీని ముందు వీడియోస్లో డాకర్ స్టోరేజ్, నెట్వర్క్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇవన్నీ కవర్ చేశాను కదా. ఇప్పుడు అనమాట అవన్నీ ఉపయోగించి అనమాట మన ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్ రన్ చేస్తే అది ఎలా ఎఫిషియెంట్గా అనమాట డాకర్ ఇమేజెస్ని ఉపయోగించుకొని మనం రన్ చేయొచ్చో తెలుసుకుందాం ఈ వీడియోలో అనమాట. సో ఇంతకు ముందు వాడిన కోడే అనమాట. ఇప్పుడు ఇంతకుముందు నేను సింపుల్ ఫ్లాస్క్ అప్లికేషన్ కదా, దీన్నే అనమాట మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ వాడేద్దాం. పేస్ట్ కాపీ కదా, దీన్ని నేను జస్ట్ చేంజ్ చేసి వస్తాను. అప్లికేషన్ విత్ PostgreSQL క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టెర్మినల్లోకి వెళ్దాం. సో మనకేం కావాలి, డేటాబేస్ కావాలి అని చెప్పాను కదా. సో ఫస్ట్ సింపుల్ ఫ్లాస్క్ అప్లికేషన్ విత్ దీంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి డేటాబేస్ అవసరము అని చెప్పాను కదా. డేటాబేస్ అవసరము అని అంటే PostgreSQL తాలూకా ఇది తెచ్చుకోవాలి కదా, ఇమేజ్ తెచ్చుకోవాలి కదా. సో అది పని చేద్దాం. PostgreSQL ఇమేజ్ అంటే సింపుల్ Postgresతోనే ఉంటుంది ఇమేజ్ నేమ్. సో అదే పని చేద్దాం. sudo docker pull Postgres డౌన్లోడ్ చేస్తుంది. సో అప్పటిదాకా నేను పాజ్ చేసేస్తున్నాను. డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది. మనకు కావాల్సిన మన అప్లికేషన్కి కావాల్సిన డేటాను ఎక్కడో స్టోర్ చేయాలి. సో మనం ఏం చేద్దాం అంటే వాల్యూమ్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. sudo docker వాల్యూమ్ క్రియేట్ పీజీ డేటా అని పెడుతున్నాను దీని పేరు. సో దాని కూడా క్రియేట్ అయిపోయింది. హ్యాపీ. ఇప్పుడు అనమాట మన అప్లికేషన్స్ అనమాట మన అప్లికేషన్లో ఏంటి, ఒక ఇమేజ్లో అనమాట, అంటే ఒక కంటైనర్లో మన అప్లికేషన్ తాలూకు కోడ్ ఉంటుంది, ఒక కంటైనర్లో డేటాబేస్ ఉంటుంది. బట్ ఆ రెండు ఇంటరాక్ట్ అవ్వాలి కదా. కంటైనర్ ఇప్పుడు ఈ కంటైనర్ ఆ కంటైనర్తో మాట్లాడాలి కదా. మాట్లాడాలి అని అనుకుంటే వాటి ఐపీ అడ్రస్ వాడి మాట్లాడాలి. అలా కాకుండా అనమాట ప్రతిసారి ఐపీ అడ్రస్ మారుతుంది, మనకు అది తెలియదు. దాని బదులు అనమాట డాకర్కి ప్రతి కంటైనర్ రన్ చేసినప్పుడు అనమాట, ఇమేజ్ రన్ చేసినప్పుడు కంటైనర్ క్రియేట్ అవుతుంది. దానికి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు కదా. ఒకవేళ కానీ మన ఓన్ నెట్వర్క్ని కానీ క్రియేట్ చేయగలిగితే, మన ఓన్ నెట్వర్క్ కానీ క్రియేట్ చేస్తే అక్కడ ఏంటి తెలుసా, ప్రతిసారి ఐపీ ఇవ్వక్కర్లేదు అనమాట. ఆ డాకర్ తాలూకా నేమ్ ఏదైతే ఉందో దాన్ని స్పెసిఫై చేస్తే చాలు, అదే ఆటోమేటిక్గా అనమాట డిఎన్ఎస్ సర్వర్ లాగా అనమాట దాని ఐపీ అడ్రస్ని ఫిగర్ అవుట్ చేసి ఇచ్చేస్తుంది. దా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మన అప్లికేషన్ అనమాట ఒక నెట్వర్క్లో, సపరేట్ నెట్వర్క్లో రన్ చేయడం బెటర్ కూడా కదా. ఎందుకంటే దానికట్టు ఒక ఐసోలేషన్ అవన్నీ ఉంటాయి కదా. సో మన ఓన్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకుందాం. sudo docker network క్రియేట్ లైబ్రరీ అప్లికేషన్ కాబట్టి లైబ్రరీ నెట్వర్క్ అని పెడుతున్నాను అనమాట. లైబ్రరీ నెట్వర్క్ క్రియేట్ చేద్దాం. సో మన నెట్వర్క్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అనమాట ఏంటి తెలుసా, ఫస్ట్ మన డేటాబేస్ని రన్ చేసేద్దాం. మన కోడ్ దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ డేటాబేస్ రన్ చేసేద్దాం. సో డేటాబేస్ రన్ చేయాలని అంటే కొంచెం పెద్ద కమాండ్ రాయబోతున్నాను. కమాండ్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, గాబరపడద్దు. సో కమాండ్ ఏంటంటే sudo docker run -rm. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇమేజ్ sudo docker run దాకా మీకు తెలుసు, ఇమేజ్ని రన్ చెయ్యు అని చెప్పేసి అప్పుడు కంటైనర్ క్రియేట్ అవుతుంది కదా. -rm ఏంటంటే ఎప్పుడైతే నేను ఈ కంటైనర్ని ఆపేస్తానో ఆ కంటైనర్ డిలీట్ చేసే అని చెప్పి ప్రతిసారి, లేకపోతే దానికి వెళ్ళి ఆ తర్వాత కొన్ని ఎక్కువ కంటైనర్స్ అయిపోయాక పర్చ్ చేయడం, రిమూవ్ చేయడం అదంతా చేయాల్సి వస్తుంది కదా. అలా దాని బదులు సింపుల్ ఫ్లాగ్ ఇస్తే ఏ బాధ ఉండదు అనమాట. సో దీనికి ఈ కంటైనర్ నేమ్ ఒకటి ఇవ్వాలి కదా. సో మనం ఏం చేద్దాం అంటే ఈ నేమ్ స్పెసిఫై చేయాలంటే -నేమ్ అనమాట. dev Postgres ఇస్తున్నాను అనమాట. Postgres ఓకే ఇచ్చేసాం. ఇప్పుడు ఈ Postgresకి సంబంధించిన అనమాట పాస్వర్డ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ టైం ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ స్పెసిఫై చేయాలన్నమాట. బై డిఫాల్ట్ అనమాట Postgres పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది. Postgres పాస్వర్డ్ అని ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇచ్చి ఉంటుంది. దాంట్లో కానీ ఏదైతే స్పెసిఫై చేస్తుందో అదే డిఫాల్ట్ తీసుకుంటుంది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని ఇస్తున్నాను అనమాట. ఈ Postgres _password మనం Postgres అనే పెట్టేద్దాం. అందాక Postgres యూజర్ నేమ్ బై డిఫాల్ట్ అన్నట్టు Postgres మెయింటైన్ చేస్తుంది. మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే Postgres పాస్వర్డ్ కూడా Postgres అనే మెయింటైన్ చేయని చెప్పేసి. నెక్స్ట్ తర్వాత మనకు సంబంధించిన ఇది కూడా ఉండాలి కదా, ఏమంటారు, మనకు సంబంధించిన డేటాని ఏదో ఒక డేటాబేస్లో స్టోర్ చేయాలి కదా. ఆ డేటాబేస్
కూడా క్రియేట్ చేసి ఏం చెప్పాలంటే ముందే మనం చెప్పేయాలన్నమాట. ఇప్పుడు పోస్ట్గ్రెస్ అండర్స్కోర్ డీబీ ఈజ్ ఈక్వల్ టు బుక్స్ అని ఇద్దాం. సో మనకి సంబంధించిన డేటా అంతాను ఈ బుక్స్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది అనమాట. అయ్యింది. ఇప్పుడు ఈ డేటా అనమాట మనం ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేయకూడదు, కంటైనర్లో అయితే ఎస్పెషల్లీ స్టోర్ చేయకూడదు, ఎందుకంటే పోతే మన డేటా అంతా ఎగిరిపోతుంది. మనం ఆల్రెడీ మనం వాల్యూమ్ క్రియేట్ చేసుకున్నాం కదా పీజీ డేటా అని చెప్పి, పీజీ డేటా దాన్ని అనమాట ఈ పోస్ట్గ్రెస్ యూజువల్గా డేటాని ఎక్కడ స్టోర్ చేస్తుంది, వేర్ లిబ్ పోస్ట్గ్రెస్క్యూఎల్ డేటాలో. సో దానికి అనమాట అటాచ్ చేస్తాం అనమాట, వేర్ స్లాష్ లిబ్ స్లాష్ పోస్ట్గ్రెస్క్యూఎల్ స్లాష్ డేటాకి అటాచ్ చేసేసాం. అయిపోయాక ఇదంతా మనం ఒక నెట్వర్క్లో రన్ చేయాలి అనుకున్నాం కదా, అప్పుడే కదా రెండు డిఎన్ఎస్ లాగా ఇంటరాక్ట్ అవుతుంది. సింపుల్గా ఈ కంటైనర్ తాలూకు నేమ్తోనే యాక్సెస్ చేసేయచ్చు, ఐపీ అడ్రస్ అక్కర్లేదు అని చెప్పాను కదా. సో కాబట్టి మనం మన ఆల్రెడీ మన నెట్వర్క్ని డిఫైన్ కూడా చేసేసాం. సో మన నెట్వర్క్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాము, లైబ్రరీ హైఫెన్ నెట్వర్క్. సో లైబ్రరీ హైఫెన్ నెట్వర్క్ కూడా అదే ఈ నెట్వర్క్ ఇది కూడా ఇచ్చాం. ఇప్పుడు మన పోస్ట్గ్రెస్ ఇమేజ్ నేమ్ ఇవ్వాలి కదా, పోస్ట్గ్రెస్ అనమాట. ఓకే, ఇక్కడ నేమ్ స్పేస్ ఇచ్చాను, హైఫెన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు చేసేస్తున్నాను. లెట్స్ ఎంటర్. మొత్తం అంతా రెడీ, శుభ్రంగా అంతా రెడీ అయిపోయింది. చూసారా, అంతా వచ్చింది అనమాట. ఓకే 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 అయిపోయింది. ఇదంతా రన్ కూడా అయిపోయింది. ఒక్కసారిగానే మనం దీంట్లోకి వెళ్తే sudo docker ps కొట్టాం అనుకోండి, చూసారా మనం ఇచ్చిన నేమ్ అవన్నీ శుభ్రంగా అంతా సెట్ అయిపోయింది. మన డేటాబేస్ అయితే శుభ్రంగా రెడీ అయిపోయింది. మన కోడ్ని కూడా అప్డేట్ చేయాల్సిన టైం వచ్చేసింది అనమాట. లెట్స్ గో టు అవర్ కోడ్ అప్లికేషను. దీంట్లో అనమాట యాప్.pyలోకి వెళ్దాం. యాప్.pyలో అనమాట ఇంతకుముందు SQL8కి సంబంధించింది కదా, దీన్ని అంతటినీ అనమాట మనకి కావాల్సిన పోస్ట్గ్రెస్లోకి మారుద్దాం అనమాట. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఫైల్ అవి స్టోర్ చేసుకునే వాళ్ళం కాబట్టి మనకు అది అవసరం. ఇప్పుడు మనకు అవసరం లేదు, దాన్ని పీకేసాను. ఇప్పుడు ఇక్కడ SQL8 అవన్నీ వాడేవాళ్ళం కదా, ఇప్పుడు ఇది మనకు అక్కర్లేదు అనమాట. సో ఈ డేటాబేస్ ఫైల్ కూడా మనకు అక్కర్లేదు కదా, దీన్ని పీకేస్తున్నాను. సో ఇక్కడికి వెళ్తే SQL డేటాబేస్ URI ఉంది కదా, డేటాబేస్ ఫైల్ ఇచ్చాం కదా, అది తీసేసి ఇప్పుడు ఈ ప్లేస్లో అనమాట మన పోస్ట్గ్రెస్ తాలూకు అనమాట డీటెయిల్స్ ఇస్తాం అనమాట. postgresql //యూజర్ నేమ్ ఇవ్వాలి, పోస్ట్గ్రెస్ బై డిఫాల్ట్ యూజర్ నేమ్. దాని పాస్వర్డ్ మనం పోస్ట్గ్రెస్ అని ఇచ్చాము, సో అది కూడా ఇచ్చేసాము. మన తాలూకా డేటాబేస్ తాలూకా IP ఇవ్వాలి కదా, IP ఇవ్వం ఎందుకంటే మనం మన నెట్వర్క్లో రన్ చేస్తున్నాం. హ్యాపీగా దాన్ని నేమ్తో రన్ అయిపోతుంది కదా. నేను అనమాట సింపుల్గా అదే పని చేస్తాను, dev -postgres మనం అదే ఇది ఇచ్చాం. బై డిఫాల్ట్ 5432 రన్ అవుతుంది. దాన్ని మనం పెట్టేస్తాం /books అనే డేటాబేస్లోనే కదా మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం, అది కూడా మనం శుభ్రం పెట్టేసాం. ఈ 5432ని నేను ఎక్స్పోజ్ కూడా చేయలేదు, చూసావు, పోర్ట్ మ్యాపింగ్ దాంట్లో చేయలేదు. ఎందుకు అంటే మనం బయట ప్రపంచానికి చెప్పాలని అనుకోవట్లేదు, ఆ నెట్వర్క్లోనే యాక్సెస్ చేయాలి కాబట్టి దానికోసం పోర్ట్ మ్యాపింగ్ అదేం చేయాల్సిన అవసరం లేదు. అందుకే మనం అనమాట దాని తాలూకా ఇమేజ్ని రన్ చేసి కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు కూడా మనం ఏం పోర్ట్ మ్యాపింగ్స్ చేయలేదు. అయిపోయింది. ఇప్పుడు అనమాట మనదేంటి, జస్ట్ మన ఇమేజ్ని క్రియేట్ చేయడం ఉంది. మన ఇమేజ్ని క్రియేట్ చేసుకుందాం. ఈ ఫోల్డర్లోకి వెళ్దాం. వచ్చింది. ఇప్పుడు అనమాట ఇక్కడ మనం ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలి కదా, sudo docker build -t library -app కరెంట్ ఫోల్డర్కి సంబంధించి కాబట్టి డాట్ అని కొట్టేసాం. నేనేం వెర్షన్ అవి ఏమి ఇవ్వట్లేదు, ఈసారికి సెంటర్ కొట్టేసాం. మన తాలూకు క్రియేట్ అవుతుంది. చాలా ఫాస్ట్ తయారైపోయింది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ క్యాష్ నుంచి పిక్ చేసేసింది. మనం కోడ్లోనే చిన్న చేంజెస్ చేసాం కాబట్టి అవి కానీ మనం అట్ ద సేమ్ టైం అనమాట ఈ requirements.txtలో ఇవి చేంజ్ చేయలేదు. మన ఏమంటారు పోస్ట్గ్రెస్క్యూఎల్ కోసం ఇప్పుడు పోస్ట్గ్రెస్క్యూఎల్ వాడుతున్నాం కదా, దానికి సంబంధించి లైబ్రరీని ఏమి ఇచ్చేయలేదు. నాకు ఇంత ఫాస్ట్గా ఎప్పుడైందో వచ్చిన డౌట్ వచ్చింది, అందుకే requirements.txt ఓపెన్ చేస్తాను. ఇక్కడ అనమాట ఎందుకంటే మనం పోస్ట్గ్రెస్ వాడుతున్నాం, దానికి తగ్గ లైబ్రరీ దీన్ని కూడా ఇచ్చేయాలి కదా. సో PSY ఇదనమాట యూజువల్గా వాడేదన్నమాట, ఇది పెట్టేసాను. ఇప్పుడు మళ్ళీ మనం బిల్డ్ చేద్దాం, సో దట్ అది కూడా ఇన్స్టాల్ అయిపోద్ది. లెట్ మీ బిల్డ్ requirements.txt అప్డేట్ చేస్తాం. మళ్ళీ నేను కొడుతున్నాను, సో దట్ అది ఇన్స్టాల్ అవుతుంది. రన్నింగ్ అది ఇన్స్టాల్ అవుతుంది. అందుకే ఇంతకుముందు అదేం లేదు కాబట్టి శుభ్రం క్యాష్ నుంచి పిక్ చేసింది. ఇప్పుడు requirements.txt చేంజ్ అయింది కాబట్టి దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇన్స్టాల్ అయిపోతే నెక్స్ట్ పార్ట్ అంతటినీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో చూస్తే
అయిపోయింది. ఇప్పుడు కానీ మీరు పైకి వెళ్తే ఇన్స్టాల్ కూడా అయిపోయాయి అనమాట. అన్నీ ఫ్రెష్గా ఇన్స్టాల్ చేస్తుంది, ఎందుకంటే ఆ లేయర్ పనికి రాదు కదా, కొత్త లేయర్ వచ్చింది కదా, సో అందుకు అన్నీ ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసేస్తుంది. మనది రెడీ అయిపోయింది కదా, ఇంకా మన ఇమేజ్ని రన్ చేద్దాం, కంటెంట్ క్రియేట్ చేద్దాం. sudo docker run యాజ్ యూజువల్ ఇందాక మనం తెలుసుకున్నాం కదా, ఆర్ఎం ఫ్లాగ్ పెడదాం. సో దట్ ఓకే, ఇది అయిపోయాక శుభ్రంగా రన్ అవ్వడం అయిపోద్ది. -p పోర్ట్ మనం ప్రపంచానికి ఓపెన్ చేయాలి కదా, అదే హోస్ట్ నెట్వర్క్ ఓపెన్ చేయాలి కదా, ఈ 5000 పోర్ట్. సో 5000 పోర్ట్ మ్యాపింగ్ చేద్దాం. ఆ తర్వాత ఏంటి, మన నెట్వర్క్లో ఇది రన్ అవ్వాలి కాబట్టి నెట్వర్క్ కూడా ఇద్దాం. -network ఈజ్ ఈక్వల్ టు లైబ్రరీ నెట్వర్క్ కదా మంది, -network లైబ్రరీ యాప్, మన ఇమేజ్ తాలూకా నేమ్. ఇప్పుడు మన కంటైనర్ రన్ చేద్దాం, ఇమేజ్ రన్ చేస్తాం, కంటైనర్ క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మన డేటాబేస్లో ఇప్పటిదాకా ఏమీ తయారవ్వలేదు కదా, సో ఆ డేటాబేస్లో బై డిఫాల్ట్ క్రియేట్ అవ్వాల్సిన మనం క్రియేట్ చేసేద్దామా. Docker PS అప్లికేషన్ కంటైనర్లోకి వెళ్ళి డేటాబేస్ టేబుల్స్ని వాటిని క్రియేట్ చేయాలి కదా, సో దాన్ని ఇంటరాక్టివ్ మోడ్లోకి వెళ్దాం. sudo docker exec-et కంటైనర్ ఐడి అది 2af కొట్ట, సరే ఆ తర్వాత ఇది ఇవ్వలేదు కదా, /bin/bash లోపలికి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఏంటి, మనం పైథాన్ రెపల్లోకి వెళ్ళాలి. పైథాన్ రెపల్లోకి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఫ్రమ్ యాప్ ఇంపోర్ట్ db.create_all మనకు కావాల్సిన టేబుల్స్ కూడా క్రియేట్ అయిపోయినట్టే. సో దీని నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మన అప్లికేషన్ని రన్ చేద్దాం. బ్రౌజర్ దగ్గరికి వెళ్దాం. లోకల్ హోస్ట్ 5000, మన అప్లికేషన్ వచ్చేసింది. సో ఇక్కడ బుక్ 1 యాడ్ చేద్దాం, బుక్ 2 యాడ్ చేస్తాం. సో రెండు బుక్స్ క్రియేట్ చేసాము. ఇప్పుడు మన కంటైనర్ని ఆపేసాము అని అనుకుందాం. మన కంటైనర్ని ఆపేసి మళ్ళీ రన్ చేసాము అని అనుకుందాం. సో మన కంటైనర్స్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ 2 కంటైనర్లు రన్ అవుతున్నాయి కదా, వీటిని ఆపేద్దాం. sudo docker ps కొట్టామని అనుకుంటే వాటితో లిస్ట్ వస్తుంది. sudo docker stop 2af ఇంకోటి 0a6 కదా, అది కూడా ఆపేద్దాం. 0a6 ఇది కూడా అయిపోయింది. సో మళ్ళీ మన దీని దగ్గరికి వద్దాం, మళ్ళీ రన్ చేద్దాం. సో ఫ్రెష్గా రన్ చేస్తున్నాము, పాతదేం లేదు, రన్ అవుతుంది. ఓకే, శుభ్రంగా రెడీ అయిపోయింది, మళ్ళీ రన్ అవుతుంది ఫ్రెష్గా. ఇక్కడ ఇది కూడా మనం ఆఫ్ చేస్తాం కదా, మళ్ళీ దీన్ని రన్ చేద్దాం. ఇది కూడా స్టార్ట్ అయిపోవాలి. కూల్, ఇది కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు sudo docker ps కొట్టామనుకోండి, ఫ్రెష్గా రన్ అయిపోయి ఓకే, కొత్త క్రియేట్ అయ్యి. ఇప్పుడు మళ్ళీ మన బ్రౌజర్ దగ్గరగానే మనం వెళ్ళాము అని అనుకోండి, రిఫ్రెష్ చూసారా, సేమ్ స్టేజ్లో ఉంది, ఏ ప్రాబ్లం లేదు, మన డేటా ఏమీ లూజ్ అవ్వలేదు. ఎంత అడ్వాంటేజా ఈ డాకర్ వాల్యూమ్స్ వీటన్నిటికను. కాకపోతే ఏంటంటే ఇలా మల్టిపుల్ కమాండ్స్ పట్టుకొని ఇవన్నీ రన్ చేయడం కొంచెం హెక్టిక్గా ఉంది కదా. సో మనం నెక్స్ట్ వీడియోలో డాకర్ కంపోజ్ కోసం తెలుసుకుందాం. సో ఒకవేళ కానీ ఒక్కసారి కానీ మీరు డాకర్ కంపోజ్ ఫైల్ కానీ రాయగలిగితే సింపుల్గా ఒక సింపుల్ కమాండ్ అనమాట మల్టిపుల్ కంటైనర్స్ రన్ చేసేయచ్చు, మల్టిపుల్ థింగ్స్ చేయొచ్చు అనమాట. అది మనం ఫ్యూచర్లో వీడియోలో తెలుసుకుందాం. సో బట్ రియల్ వరల్డ్ అప్లికేషన్ని ఆ డేటా పోకుండా ఒక నెట్వర్క్ వాడి ఎలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని ఎలా వాడాలి, డాకర్ కమాండ్స్ని ఎలా వాడాలి, ఇవన్నిటి మీద మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ డాకర్ మీద టోటల్గా మీకు బేసిక్ ఐడియా ఏదైతే ఉండాలో అదంతా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో సిరీస్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్, హ్యాపీ కోడింగ్.